10వ తరగతి నుంచి ఓ అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ విధి ఆడిన వింత నాటకంలో పెళ్లి మరో వ్యక్తితో జరిగి అమెరికా వెళ్లిపోయింది. అయినా ప్రియుడిని మర్చిపోలేక అతడితో మాట్లాడి విమానం ఎక్కి విజయవాడ వచ్చేసింది. తీరా బెజవాడ చేరుకున్నాక ప్రియుడు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంటికి వెళదామంటే అమ్మా నాన్న వద్దు పొమ్మన్నారు. అప్పుడు ఆ యువతి ఏం చేసింది? ఈ కథకు శుభం కార్డు ఎలా పడింది? ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం మర్చిపోలేం. ప్రతి సినిమాలో వినిపించే డైలాగే ఇది. నిజ జీవితంలో కూడా అంతే. పెళ్లైనా భర్తతో కలిసి జీవితాన్ని పంచుకోలేక ప్రియుడి కోసం అమెరికా నుంచి విజయవాడ చేరుకుంది ఓ యువతి. కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన మానస చిన్ననాటి స్నేహితుడైన హేమంత్ రెడ్డిలు ప్రేమించుకున్నారు. అన్ని లవ్ స్టోరీల్లో మాదిరిగానే వీరి ప్రేమకు శుభం కార్డు పడలేదు. పెద్దలు వద్దన్నారో మరే కారణమో తెలియదు గాని మానసకు ఓ ఎన్ఆర్ఐతో గత డిసెంబర్లో పెళ్లి జరిగింది. ఇష్టం లేకున్నా బలవంతంగానే పెళ్లి చేసుకున్న మానస అమెరికా వెళ్లిపోయింది. కాని అక్కడ ఉండలేకపోయింది. అమెరికా నుంచే తరచూ ప్రియుడితో మాట్లాడేది. ప్రియుడు హేమంత్ కూడా ఇండియాకు వచ్చేసై మనం కలిసి జీవిద్దామని చెప్పాడు. ఇంకేముంది, ఇదే విషయాన్ని భర్తకు చెప్పేసింది. మానస భర్త తన ఇష్టాన్ని కాదనలేకపోయాడు. ప్రేమ జంటను కలపాలని భావించి మానసను ఇండియా పంపించేందుకు అంగీకరించాడు. దీంతో ఇండియాకు తిరుగు ప్రయాణమైంది మానస. ఇండియాకు తిరిగొచ్చిన మానస ప్రియుడు హేమంత్కు ఫోన్ చేసింది. హేమంత్ ఫోన్లో అందుబాటులోకి రాలేదు. అమెరికాలో ఉన్న తనను రమ్మని చెప్పిన హేమంత్ ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో మానసలో గుబులు మొదలైంది. కంగారుగానే హేమంత్ ఇంటికి ఫోన్ చేసింది. అటువైపు నుంచి వచ్చిన సమాధానం విని మానస షాకు గురైంది. మా అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కట్నం ఇవ్వాలని హేమంత్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఏం చెయ్యాలో పాలుపోని మానస కన్నవారి దగ్గరికి వెళ్ళింది. నీకు పెళ్లి చేసేశాం, అంతటితో మా పని అయిపోయింది. వస్తే నీ భర్తతో రా, లేదా ప్రియుడే కావాలంటే మా ఇంటికి రావద్దంటూ తల్లిదండ్రులు తేల్చి చెప్పేశారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న సమయంలో కన్నవారే కాదనడంతో ఏం చెయ్యాలో తెలియని మానస బంధువుల ఇంటికి వెళ్ళింది. అక్కడే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఏం చేయాలో తోచలేదు. అటు మా పేరెంట్స్ కూడా రానివ్వట్లేదు. ఆ అబ్బాయినేమో ఎక్కడో పెట్టేశారు. అక్కడ న్యూస్ లో ఉన్నప్పుడు మాట్లాడించిన పెద్ద మనిషి కూడా ఇక్కడికి వచ్చాక నన్ను మోసం చేశారు. అందరూ డబ్బులు కావాలని అది ఇది అని బెదిరించా. ఇక్కడికి వచ్చాక కూడా ఫోన్ కాల్ చేసి పామత్ సీను అని ఆయన నన్ను నా చదువు అయిపోయా ఎంత ఖర్చు అవుద్దో అన్ని డబ్బులు అడిగారు. మా అమ్మ నాన్నలేమో నన్ను వద్దనుకుంటున్నారు. ఇంకా ఏం చేయాలో తెలియక ఇలా సూసైడ్ చేసుకున్నాను. మానస పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న అమ్మాయిని ఇండియాకు రమ్మని, ఆ తర్వాత ప్రియుడు కనిపించకుండా పోవడాన్ని బంధువులు తప్పుబట్టారు. మానస ఆత్మహత్య యత్నానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. భర్తను భూతల స్వర్గం లాంటి అమెరికా లాంటి ఊరిని కూడా దేశాన్ని కూడా వదిలేసి ఈ దేశం వస్తే ఆ అబ్బాయి స్పందించకపోగా ఆ అబ్బాయిని స్పందించనివ్వకుండా పెద్దలు అడ్డుపడి నువ్వు ఈ భర్తకి ఏదైతే కట్నం ఇచ్చారో ఆ కట్నం కూడా నాకు కావాలని చెప్పి ఏదైతే మాట్లాడటం ఇది చాలా దారుణం. ఇప్పుడైనా పోలీసులు స్పందించి దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలని మేము కోరుతున్నాం. మానస సూసైడ్ అటెంప్ట్ చేసిన సంగతి తెలియడంతో ప్రియుడు హేమంత్ మెత్తపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మానసను కలుసుకున్నాడు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే నిన్ను కలుసుకోలేకపోయానని మానసను ఓదార్చాడు. అమెరికా నుంచి ఇండియా వస్తున్నానని మానస చెప్పింది, కానీ ఎప్పుడు బయలుదేరుతుందో చెప్పలేదన్నాడు ప్రియుడు హేమంత్. తన తల్లిదండ్రులు కట్నం గురించి అడగలేదని, మానసను పెళ్లి చేసుకునేందుకు తనకి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. తను నాకు అసలు ఇన్ఫార్మ్ చేయలేదు. వస్తున్నట్టు కూడా వస్తాను అని చెప్పింది, కానీ స్పెసిఫిక్గా ఈ రోజు వస్తున్నాను, ఈ రోజు బయలుదేరుతున్నాను అని చెప్పలేదు. చెప్పుంటే అసలు ఇలా జరిగేది కాదు. ఎట్టకేలకు ప్రియుడు హేమంత్ వచ్చి పెళ్లికి ఓకే చెప్పడంతో మానస కథ సుఖాంతమైంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు.